చేరు వచ్చిన చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనాలండి. మనం చక్కటి కీర్తన సోదరులు ప్రశాంత్ రాజు చెప్తూ ఉన్నప్పుడు ఇది ఒక భక్తుని యొక్క బాధ్యత కనబడుతుంది నాకు. మనమందరము కూడా దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉండాలి? భక్తులుగా ఉండాలి. ఆయన అంటాడు కదా, భక్తులు కేవలము నాకు ఇష్టలు అంటాడు. విశ్వాసుల గురించి లేదా మాట అంటే విశ్వాసులు ఎలా మారాలి? భక్తులుగా మారాలి. విశ్వాసులు భక్తులుగా మారితే చాలా అద్భుతంగా ఉంటుంది. వారి యొక్క లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఆమె ఏం చేతనంటే క్రైస్తవ జీవితం బాధ్యతాయుతముతో కూడుకున్నటువంటిది. ఒక బాధ్యత. క్రైస్తవ జీవితం ఒక బాధ్యత. ప్రతి విషయంలో కూడా ఒక్కొక్క బాధ్యత కలిగి మనము జీవించాలని దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని పిలుచుకున్నాడు. ఆయన సేవ విషయంలో, ఆయన పరిచర్య విషయంలో, ఆయన మందిరము విషయంలో, ఆయన సహవాసం విషయంలో ఒరే అలా ఉంచారా పాప, అలా ఉంచేరా, దాని మీదే ఉంటుంది చెయ్య, తోముతూ ఉంటావు, అది పడిపోతూ ఉంది. ఒక బాధ్యత. ప్రతి విషయంలో కూడా ఒక బాధ్యత లేకపోతే భయం లేని కోడి ఎక్కడెట్టిందంట? గుడ్డు బజార్లో పెట్టిందంట. దానికి బాధ్యత లేదు. దానికి, ఆ కోడికి బాధ్యత లేదు. 200 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు నన్ను, చక్కగా టయానికి మేత పెడుతున్నాడు, సాయంకాలం అయ్యేసరికి చక్కగా పట్టుకొని కమ్మెడుతున్నాడు. నాకు వయసు వచ్చింది, గుడ్డు ఎక్కడ పెట్టాలి? నా బాధ్యత. ఆయన బాధ్యతగా కొన్నాడు, ఆయన బాధ్యతగా పెంచుతున్నాడు, ఆయన బాధ్యతగా నన్ను కమ్మెడుతున్నాడు, అన్ని బాధ్యతగా చేస్తున్నాడు. కానీ నా బాధ్యత ఏమిటి? గుడ్డు ఎక్కడ పెట్టాలి? ఆయనకు ఉపయోగపడేటట్లుగా పెట్టాలి. కానీ నేను గుడ్డు ఎక్కడ పెడుతున్నాను? బజార్లో పెడుతున్నాను. అంటే ఆ కోడి పెట్టకి బాధ్యత దేవుని యొక్క దృష్టిలో ఒకవేళ సేవకునిగా నన్ను చూస్తున్నప్పుడు అలాగే అనుకుంటున్నాడేమో, సంఘముగా చూస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటున్నాడేమో. అపవాది చాలా తెలివైనటువంటి వాడు. అపవాది చాలా తెలివైనటువంటి వాడు. బాధ్యత రాహిత్యంగా బ్రతికేటట్లుగా వాడు చేస్తాడు. బాధ్యతాయుతంగా బ్రతికేటట్లుగా దేవుడు చేస్తాడు. కానీ సాతానుగాడు ఏం చేస్తాడంటే, నీకేముందిలే బాధ్యత, నువ్వు అలాగుండు నార్మల్గా, నువ్వు వెళ్ళు, నువ్వు విను, వచ్చే అంతే. నువ్వు వెళ్ళు, మందిరానికి వెళ్ళు, నువ్వు దైవజనులు వాక్యం చెప్తారు కదా, వినేయి, నువ్వు వచ్చే, అయిపోయింది నీ బాధ్యత. కానీ దేవుడు అలా అనుకోడు. ప్రతి విషయంలో కూడా ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు ఆయన. సాతానుగాడు చాలా కుయుక్తిపరుడు వాడు. ఈరోజు పూజిత రక్షణ పొందిందంటే ఒక బాధ్యత. ఒక ఆఫీసులో ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఒక బాధ్యత కలిగి, రక్షణ పొందినటువంటి మనము, యేసయ్య నిష్కలంకమైనటువంటి రక్తంలో కడగబడినటువంటి మనము, ఇటు మందిరములో కూడా ఒక బాధ్యత కలిగి మనం ఉండాలి. ఆమేన్. ఈ బాధ్యత సమాధి పెట్టెలోనికి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. బాగా అర్థం చేసుకోండి.
వెళ్ళడము, వినడము, వచ్చేయటం కాదు. అది అందరూ చేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క టాలెంట్ దేవుడు ఏం చేస్తున్నాడు, ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడో వైజాగ్ నుంచి వాళ్ళ అక్కగారి ఇంటికి వచ్చింది ఒక సహోదరి, భూలక్ష్మి గారు, మనకి ఏసీ ప్రజెంటేషన్ చేసినటువంటి తల్లి. ఆమె బంధువుల ఇంటికి వచ్చింది కదా, చక్కగా ఎన్నో మాటలు ఉంటాయి, ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు. ఆమె బ్యాంక్ ఎంప్లాయ్, ఆవిడకి లోటేమీ లేదు. వచ్చింది, సహోదరి ఇంటికి వచ్చింది. ఈవేళ ఆదివారం, సండే. అమ్మ, చాలా నేను అలసిపోయి ఉన్నాను, ఈ రోజంతా నేను పడుకుంటాను, మీరు వెళ్ళి రండి చర్చికి. కొన్ని మాటలు తెచ్చాను నేను, ఆ మాటలు మనం మాట్లాడుకుందాం, మీరు కూడా మానేయండి అని చెప్పి కూడా ఆమె అనొచ్చు. కానీ ఒక బాధ్యత ఏంటో తెలుసా? ఈవేళ ఆదివారం, ఈ ఆదివారం ఎవరిది? దేవునిది. ఇది ఆరాధన దినం ఎవరిది? దేవునిది. ఆమె అలా వచ్చిందో లేదో నాకు ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు నేను క్షేమంగా వచ్చానండి, రేపు ఆరాధనకు వస్తానండి అయ్యగారు అని చెప్పేసి. అమ్మ, పెద్దలు కూడా వచ్చేయండి అమ్మ అని చెప్పేసి ఆహ్వానించా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైనటువంటి మనము ఎక్కడున్నా సరే దేవుని యొక్క మందిరాన్ని మర్చిపోకూడదు. ఆ మందిరంలో ఉన్నటువంటి సేవలను మర్చిపోకూడదు. దేవుని ద్వారా ప్రతిఫలము పొందుకునే వారిలో మనం ఉన్నాం. మన ద్వారా ప్రతిఫలాన్ని ఆశించటం లేదు దేవుడు. అర్థమవుతుంది నేను చెప్పింది? మన ద్వారా ప్రతిఫలాన్ని ఏది ఆశించటం లేదు దేవుడు, కానీ దేవుని ద్వారా ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం. మనం బాగుండాలని అనుకుంటాం, మన పిల్లలు బాగుండాలని అనుకుంటాం, మన ఇల్లు బాగుండాలని అనుకుంటాం, మనకున్నవన్నీ బాగుండాలని అనుకుంటాం. ఇవన్నీ కూడా అనుకోవటంలో మరి దేవునికి చెప్పుకుంటాం కదా. అంచేత దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అంచేత మనం ఎక్కడైనా సరే ఊరికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ ఇంటిని ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆ ఇంటిని ఏం చేస్తాడు చెప్పండి? ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళికి వెళ్ళాలి ఎక్కడికో. ఆ ఇంటిని ఏం చేస్తారు? బాధ్యత కలిగినటువంటి వారు బార్లా తీసేసి ఒక వారం రోజులు వరకు మనం రాంగ్ కదా, ఒక వారం రోజుల వరకు మనం రాంగ్ కదా. పాపం మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం బార్లా తీసేసి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటాడా? అనుకోడు కదా. ఏం చేస్తాడంటే దానికి ఎంత బందోబస్తు చేయాలో అంత బందోబస్తు చేస్తారు. ఎందుకని? అపవాదిగా ఉన్నటువంటి శత్రువు దొంగ ఎప్పుడొస్తాడో తెలియదు. అంచేత వాడు వచ్చి ట్రై చేసినప్పటికీ కూడా ఆ తాళం బద్దలు అవ్వకుండా వీలైతే సీసీలు పెట్టుకొని అంత బందోబస్తు ఏం చేస్తాడు? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము నిద్రావస్థలో ఉన్నామంట. ఎలా ఉన్నాం? నిద్రావస్థలో ఉందంట సంఘం. రక్షణ పొందినటువంటి మనము, వాక్యం చదువుతున్నటువంటి మనము, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనము, నాలో 30 కాదు, 60 కాదు, 100% విశ్వాసం ఉంది అని చెప్పి చలామణి అయిపోతున్నటువంటి మనము దేవుడు చూస్తున్నప్పుడు సంఘం ఎలాగుంది? రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎలాగున్నారు? నిద్రావస్థలో ఉన్నారట. చూడండి, మత్తయి సువార్త 13:25. మత్తయి సువార్త 13 మనుష్యులు నిద్రించుచూ ఉండగా శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నిద్రిస్తూ ఉంది సంఘం. శత్రువు వచ్చాడు, సాతానుగాడు వచ్చాడు. ఏం విత్తిపోయాడంట? గురుగులు విత్తిపోయాడు. చాలా జాగ్రత్త సుమా.
దేవుని యొక్క సంఘములో మనం ఉంటూ ఉన్నటువంటి స్థితిని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. దేవుని వాక్యానికి చోటివ్వాలి. దైవజనునికి ఒక పెద్ద పీట వేయాలి. మనం ఏ సంఘానికి వెళుతున్నాం, ఏ పునాది మీద మన యొక్క వాక్యము మనలో నాటుకుంటుంది, ఎవరు ఆదరిస్తున్నారు, ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు మన కోసమో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారు అనేటువంటిది ఒక బాధ్యత. అర్థమైందా? ఒక బాధ్యత. అలాగునే సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధతను కూడా మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యానుసారమైనటువంటి పరిశుద్ధత మనకు దైవజనులు నేర్పిస్తున్నారా లేదా తెలుసుకోవలసినటువంటి బాధ్యత మీది. అర్థమవుతుంది కదా? ఏం చేతనంటే ఈరోజు పుట్టగొడుగుల్లాగా పుట్టుకుని వస్తూ ఉన్నాయి సంఘాలు. ఒకళ్ళిద్దరు ఉండగా అక్కడ నా యొక్క బిడ్డలు ఉన్నారు అని చెప్పి అక్కడికి ఒక కాపరి రావటం, గలిబిలి చేయటం, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. నిద్రావస్థ స్థితి అన్నమాట. బాధ్యత కలిగి ఉన్నట్లయితే మనకంటూ ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘానికి వెళ్ళాలి కదా, ఆ దైవజనుడు వస్తున్నాడు కదా అనేటువంటిది ఉంటుంది బాధ్యత. కానీ ఆ బాధ్యత లేనప్పుడు శత్రువు ఏం చేస్తాడంట? శత్రువు వచ్చి గోధుమల మధ్య, గోధుమలు అనగా మంచి వాక్యాలు, ఆరోగ్యకరమైనటువంటి వాక్యాలు, సంతోషకరమైనటువంటి వాక్యాలు, ఆశీర్వాదకరమైనటువంటి ఆ వాక్యాలు, స్వస్థతని ఇచ్చే వాక్యాలు, ఆత్మను బలపరిచే వాక్యాలు, పరిశుద్ధతను చేకూర్చే వాక్యాలు దైవజనుడు వ్యక్తిగత మంచి కోరి లేకపోతే కుటుంబం యొక్క మంచి కోరి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నటువంటి సమయంలో సాతానుగాడు వస్తాడంట. వదినా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా? బావా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నా? పలానా సంఘం. అయ్యో అదా, అవి చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట కదా, చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట కదా. బాధ్యత మరి ఏంటన్నది? బాధ్యత స్ట్రిక్ట్గానే చెయ్యాలి. పత్యం స్ట్రిక్ట్గా చేస్తేనే స్వస్థత వస్తుంది. అబ్బే అవసరం లేదు, ప్రతిదానికి పాస్టర్ గారి మీద ఆధారపడటం మంచిది కదక్క, ప్రతిదానికి ప్రార్థనేంటక్క, ప్రతిదానికి ప్రార్థనేనా? అయ్యో జ్వరం తగ్గలేదు అనుకో, పోనీలే ఆయనే వచ్చి ప్రార్థన చేయాలేంటి? ఒక తాడు కట్టుకుంటే సరిపోతుంది కదా, ఒక తాడు కట్టుకుంటే సరిపోతుంది కదా, ఆయన వచ్చి ప్రార్థన చేయాలేంటి? ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకోవటం, ఆయన రమ్మంటాం, ప్రార్థన చేయటం. చూసారా? ఏంటంటే ఇవన్నీ గురుగులు. ఏంటి గురుగులు? అలాగే ఏమీ లేదు కదా అని చెప్పేసి ఒక పెళ్లి చేసాం పాత మందిరంలో ఉన్నప్పుడు. అబ్రహాం అతని పేరు. చక్కగా మందిరానికి వచ్చేవాడు. చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఏమీ లేనటువంటి పేదరికం కదా. చక్కగా మందిరానికి వచ్చేవాడు. కొబ్బరికాయ ఒలుచుకుంటూ ఉంటాడు. చాలా భక్తిపరుడిగా ఉండేవాడు. అలవాట్లన్నీ మానేశాడు. పరిశుద్ధత కలిగి మంచి సహవాసం, అయ్యగారండి అని చెప్పి ప్రైజ్ లార్డ్ చెప్పడం. ఆహా, ఒక ఆత్మ వివాహం చేయటం ద్వారా ఒక జంట ప్రభు సన్నిధికి నడిపించబడుతుంది అని చెప్పి నేను చాలా ఆనందించా. ఇలా నడుస్తూ ఉన్నటువంటి సమయంలో నిద్రావస్థ వచ్చింది మనోడికి. ఏ అవస్థ వచ్చింది? నిద్రావస్థ వచ్చింది. ఒక గ్రామానికి ఈ యొక్క ఒలుపు కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక విశ్వాస దొరికాడు. ఆ మాట ఈ మాట, నేను రక్షణ పొందాను, నా పెళ్లి పాలన పాస్టర్ గారు చేశారు,
చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటాం మేము. ప్రార్థన అంటే ప్రార్థన, వాక్యం అంటే వాక్యమే, సంఘం అంటే సంఘమే, ఆరాధన అంటే ఆరాధనే, సాక్ష్యం అంటే సాక్ష్యమే. అసలు ఏమాత్రం కూడా మేము తాగం, అసలు ఏ మాత్రము కూడా చెడ్డ కార్యాలు మేము చెయ్యం, అంత పరిశుద్ధంగా ఉంటాం. ఈ రోజుల్లో ఎవరు ఉంటారు? మా సంఘానికి వచ్చి చూడు, మా సంఘానికి వచ్చి చూడు, అటువంటిది అసలు బైబిల్లోనే లేదా ఏమిని అలా చెప్పేస్తారు పాస్టర్ గారు, అంత స్ట్రిక్ట్గా ఉండమని. చూసారా, బైబిల్లోనే లేవు. నేను ఇది ఇచ్చుకుంటాను, చర్చికి వెళ్తాను, నేను బాగోలేదా అన్నాడు, అంతే, ఒకే మాట. నేను ఇది తీసుకుంటాను, బైబిల్ పట్టుకుని ఎక్కడికి వెళ్తాను? మందిరానికి వెళ్తాను. మా పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నేను బాగోలేదా అనేసరికి నిజమే కదా అనుకున్నాడు, అంతే. అలా 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 బాధ్యతను ఏం చేశాడు? విస్మరించాడు. చూసారా, బాధ్యతను ఏం చేశాడు? విస్మరించాడు. ఒక బాధ్యత, నువ్వు పరిశుద్ధంగా జీవించి, అంతే, ఒక బాధ్యత పెట్టాడు. నేను ఇచ్చినటువంటి కట్టడల్లో నువ్వు జీవించు అని చెప్పి ఒక బాధ్యత పెట్టాడు. దేవుని పిల్లలమైనటువంటి మనకు ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ చెవి ఇవ్వకూడదు, అంతే. ఆ చెవిలో పడకూడదు, పడినప్పటికీ హృదయంలోనికి రాకూడదు. ఆదాము అవ్వలకు ఒక బాధ్యతను పెట్టాడు. ఏంటి? ఆ తోటను సేద్యపరచమని. సేద్యపరచమని ఎప్పుడైతే బాధ్యత పెట్టాడో, ఆ బాధ్యతలో వాళ్ళు బాధ్యతగా ఉంటే శోధించబడరు. కానీ చెవి ఇచ్చారు, అంతే. ఆ బాధ్యతను విస్మరించారు. కొంత రెస్ట్ తీసుకుందామని చెప్పి అటు ఇటు తిరిగారు. బాధ్యతను విస్మరించడం ద్వారా శోధనలో పడిపోతాం. బాధ్యతను విస్మరించడమే కురుకుపాటు, బాధ్యతను విస్మరించడమే మనం పడుకోవటం. అర్థమైందా? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ఉండి, ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? మెలకువ కలిగి, దేనిలో పడిపోకుండాను? శోధనలో పడిపోకుండాను మెలకువ కలిగి. ప్రభువు ఒక బాధ్యతను అప్పగించాడు శిష్యులకి. ఏంటి ఆ శిష్యులకి ఏ బాధ్యత అప్పగించాడు? చెప్పండి, ఏ బాధ్యతను అప్పగించాడు? ఒక ఇంటిలో ఒక వ్యక్తి చచ్చిపోయే స్థితిలో ఉంటే నిద్రపోతారండి? చెప్పండి. ఒక ఇంటిలో ఒక వ్యక్తి శిలలు ఎక్కుతున్నాయి అనుకోండి, శిలలు ఎక్కుతున్నాయి అనుకోండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు నిద్ర పడుతుందా? పోనీ ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డకు విరోచనాలు పట్టుకున్నాయి అనుకుందాం, అసలు నిద్ర పడుతుందా? ఆ ఇంట్లో బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి అస్వస్థత వచ్చింది, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర పడుతుందా? బంధువులకి నిద్ర పడుతుందా? మరి ఎంతో బాధ్యత కలిగినటువంటి ప్రభువు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి తన మరణము కొరకు ముందుగానే చెప్పి, మనము వెళదాం, ప్రార్థన చేసుకుందాం, నేను అంత దూరంలో ప్రార్థన చేసుకుంటాను, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడే. ఒక బాధ్యత అప్పగించాడు శిష్యులకి. శిష్యులకి ఒక బాధ్యతను అప్పగించాడు ప్రభువారు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి. ఈరోజు ఆయన కొరకే కాదు, ఆ వాక్యము నీ కొరకు నా కొరకు కూడా. ఏమైనా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ వచ్చినా పడుకోవటం కాదు, నిద్రపోవటం కాదు, బాధ్యత రాహిత్యంగా ఉండటం కాదు. నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ను ధ్యానించాలి. దేవుడు చేసినటువంటి మేలులను ఒకసారి స్మరణకు తెచ్చుకోవాలి. ఏ సమయంలో ఏ ప్రార్థన చేస్తే దేవుడు నేనున్నాను నీకు తోడు అని చెప్పి మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా ఒక్కసారి ఏం చేతనంటే, మనం రక్షణలోనికి వచ్చాము అంటే ఆయన చేసిన మేలులను బట్టే.
ఆయన దూరం అయిపోయేవాడు కాదు. ఆయన అంటున్నాడు కదా, నిజముగా మొరపెట్టు, నేను నీకు సమీపముగా ఉన్నాను, నన్ను ఎందుకు దూరం చేసుకుంటున్నావు నువ్వు? బాధ్యత కలిగినటువంటి వాడిని, నిన్ను రక్షించడానికి నేను ఉన్నాను, కానీ పిలిచే బాధ్యత నీకు లేకుండా పోయింది. నేను దగ్గరగా ఉన్నాను అన్నటువంటి బాధ్యత నీకు పోయింది. నువ్వు దూరం అయిపోతున్నావు నా కుమారుడా, నా కుమార్తె. ఓ సంగమా, నువ్వు దూరం అయిపోతున్నావు. నువ్వు మొర్రపెట్టు, నేనేం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. ఎప్పుడు చూచినా కునుకుపట్లేనా? ఎప్పుడు చూచినా బాధ్యత లేనట్లుగానే మసులుతున్నావే నువ్వు? జాగ్రత్త. నీ ఇంట్లో అలాగే ఉంటున్నావా? ఊరికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటున్నావా నువ్వు? పెళ్ళికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటున్నావా నువ్వు? ఇప్పుడు నీ యొక్క ఇంట్లో శ్రమ వచ్చింది. ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడిగా ఉన్నటువంటి నాకు ఒక మరొక గడియ వచ్చింది. ఇక కొన్ని నిమిషాల్లో శత్రువులు వస్తారు, నన్ను తీసుకుని పోతారు. మిత్రులారా, మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి నా ప్రభు ఏం చేశాడు? అంత బాధ్యత పెట్టాడు. వాళ్ళకే కాదు, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు కూడా పెడుతూ ఉన్నాడు. ఈ సంఘం అనేటువంటిది ఒక ఇల్లు. ఈ సంఘంలో ఉన్నటువంటి మనమందరము కూడా ఆయన భక్తులమై ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాము. ఇది ఒక మన కుటుంబము అనుకున్నప్పుడు ఎవరైనా అస్వస్థత ఉండగా, ఎవరైనా ఒక ఇరుకులో ఉండగా, ఎవరైనా ఒక శ్రమలో ఉండగా మనము నిద్రపోతే ఎంత లాస్ అయిపోతామో తెలుసా? మనము నిద్రపోతే ఎంత లాస్ అయిపోతామో తెలుసా? ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి, చూడండి చాలండి, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఒక జాతి ప్రజలను రక్షించడానికి రక్షకుడుగా ఉంటాడు కదా అని చెప్పి దేవుడు వరపుత్రుడుగా ఏం చేశాడంటే జన్మనిచ్చాడు. అతని పేరు సంసోను. ప్రజల మధ్య ఉండవలసినటువంటి వాడు, ప్రజలతో ఉండవలసినటువంటి వాడు, ప్రజలకు దేవుని యొక్క విధులను గురించి బాధ్యతగా బోధించే నాయకుడిగా ఉండవలసినటువంటి వాడు. ప్రజలలో ఉన్నటువంటి కష్టాలను చూచి నేనున్నాను, భయపడకండి అని చెప్పి ధైర్యపరిచే నాయకత్వం కలిగినటువంటి వాడు. ఇప్పుడు దేని తొడ మీద పడుకున్నాడంట? ఒక వేశ్య తొడ మీద పడుకున్నాడు. చాలా ఎంత ఘోరమో చూడండి. నువ్వు దేవుని బిడ్డవు, సాతాను యొక్క సంఖ్యలను విప్పి ఆయన యొక్క దాతృత్వంతో, ఆయన యొక్క వాగ్దానాలతో నిన్ను నడిపిస్తున్నాడు నా దేవుడు. ప్రార్థన అనేటువంటిది ఒక బాధ్యత. కన్నీళ్లు కార్చడం అనేటువంటిది ఒక బాధ్యత. ఉపవాసం ఉండటం అనేటువంటిది ఒక బాధ్యత. మోకరించడం అనేటువంటిది ఒక బాధ్యత. ఇతరులు శ్రమలో ఉన్నప్పటికీ కూడా, ఇంటిలో ఉన్నటువంటి వారు కూడా ఒక శ్రమలో ఉంటే, సంఘములో ఉన్నటువంటి వారు కూడా ఒక శ్రమలో ఉంటే, నీ వంతు చేయవలసింది ఏంటో తెలుసా? మెలకు కలిగి అది. శారీరకంగా మనం నిద్రపోతాం, అప్పుడు మనకు శోధన వస్తుంది, అప్పుడు శ్రమ కలుగుతుంది. కానీ క్రైస్తవ్యములో బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత రహితంగా కనుక మనం జీవించినట్లయితే అది నిద్రపోతున్నటువంటి స్థితి. దానిని చూచి శోధకుడు ఏం చేస్తాడో తెలుసా? సంబరాలు చేసుకుంటాడు. అబ్బా, నాకు దొరికేశారు. అబ్బా, ఇప్పుడు ఏం చేశాడు? సంవత్సరం దొరికేశాడు. బలమైనటువంటి వ్యక్తి, ప్రజలలో మమేకమై ప్రజలలో చేరి నేనున్నాను, భయపడకండి. ఈ ఫిలిష్తీయులు ఏం చేయగలరు? వీళ్ళకి సున్నతి లేనటువంటి జనాంగం. నేను సింహాన్ని చంపాను, నాకు అంత శక్తి ఇచ్చాడు దేవుడు.
మీరు అలా ఉండండి, భయపడకండి అని చెప్పి బలపరిచేవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు బాధ్యత లేదు. నా ప్రియమైన సోదరుడు సోదరి, భార్యాభర్తలుగా కుటుంబములో ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ ఇచ్చాడు దేవుడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా పిల్లలు చూస్తూ ఉన్నప్పుడు మన బాధ్యత ఏమిటి? పిల్లలు ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉంటారు తండ్రిని, పిల్లలు ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉంటారు తల్లిని, పెద్దల్ని ఎప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉంటారు. పెద్దల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. దేవుడు కొన్ని బాధ్యతలను పెట్టాడు. మనం సామాన్యమైనటువంటి మనుషులేం కాదు. 6వ కీర్తన నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచన, బాధ్యత కలిగినటువంటి మహారాజు అండి ఆయన. బాధ్యత కలిగినటువంటి మహాచక్రవర్తి దావీదు గారు. తనకు ఒంట్లో బాగోలేదు, పడుకోవచ్చు కదా. తనకి ఎముకలు నొప్పుగా ఉన్నాయి, పడుకోవచ్చు కదా. పడుకున్నట్లయితే ఆ దేహానికి సపర్యలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, నూనెలు రాయటం, మద్దన చేయటం. కానీ ఆయన ఎవరు? చక్రవర్తి. ఎవరైనా చక్రవర్తి. నేను ఒక్క నిమిషము గనక రెస్ట్ తీసుకున్నట్లయితే నా రాజ్యం ఏమైపోతుందో, నా ప్రజలు ఏమైపోతారో. అదే సమయంలో శత్రువు అదును చూచి పట్టుకుని పోతాడేమో నా రాజ్యాన్ని. నా బలహీనత నీకే చెప్తున్నాను తండ్రి. ప్రార్థన చేసుకోవాలా? రాజుగారు ప్రార్థన చేసుకోవాలా? ఏ వాక్యం వింటున్నామే మనము? వాక్యం హృదయంలో పెట్టుకుంటున్నామే మనము? పిల్లలకు బాగుండకపోయినా, ఇంటిలో ఏదైనా శ్రమ వచ్చినా, ఈరోజు ఎంతమంది బాధ్యత కలిగి ప్రార్థనలు చేస్తున్నారు? రోధిస్తూ ఉన్నాడు, అయ్యో మీరు శోధనలో పడకుండా ఉండునట్లు మీరు మెలకువ కలిగి. అంటే నిద్రపోతే శోధనలో పడిపోతాం అన్నమాట. శోధకుడు ఎవరు? అపవాది. శోధకుడు ఎవరు? అపవాది. అంచేత అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అంటున్నాడు. కానీ అపవాదికి మనం ఏం చేస్తున్నాం? చోటిస్తున్నాం. అపవాది ఏం చేస్తున్నాడు? గురుగులు నాటి పోతున్నాడు వాడు. అవిశ్వాసమైనటువంటి వార్తలు చెప్తున్నాడు వాడు. ప్రార్థన అవసరం లేదంటున్నాడు వాడు. కన్నీళ్ళు అవసరం లేదని అంటున్నాడు వాడు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో ఆ రక్షణతోటి అంతా అయిపోయింది. రక్షణ పొందిన తర్వాత ఆయనదే బాధ్యత, నీకేమాత్రము కూడా బాధ్యత లేదు. నువ్వు వెళితే చాలు, వింటే చాలు, వచ్చేస్తే చాలు. నో, అది కాదు. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. సంసోన్ ఏమైపోయాడో తెలుసా? అంత బలమైనటువంటి వ్యక్తి అంధుడైపోయాడు. ఆత్మీయమైనటువంటి విలువలతో పుట్టినటువంటి వాడు, ఆత్మాభిషేకము కలిగినటువంటి వాడు ఏమైపోయాడు? అంధుడైపోయాడు, బలహీనుడైపోయాడు. నిద్రపోవటము ద్వారా ఎంత వచ్చింది? బాధ్యతను విస్మరించటము ద్వారా ఏం తెచ్చుకున్నాడు? నష్టము తెచ్చుకున్నాడు. నష్టము తెచ్చుకున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం చదవండి. సామెతల గ్రంథం. అమ్మా, త్రాగుబోతులను, తిండుబోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు, చింపిరి గుడ్డలను ధరించుటకు కారణమవును. చూడండి, చాలా జాగ్రత్త. బాధ్యత అనేటువంటిది తండ్రికి లేకపోయినా, కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యత తల్లి పట్టించుకోకపోయినా, తండ్రి పట్టించుకోకపోయినా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెత్త చెత్త బట్టలే ఉంటాయి, చిరిగిపోయిన బట్టలే ఉంటాయి.
ఆ బట్టలతో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఘనత ఉండదు, కీర్తి ఉండదు, మహిమ ఉండదు, పేరు ఉండదు. జాగ్రత్త. ఈనాడు మద్యానికి బానిసలై, అయ్యో నేను పెద్దనే కదా, నేను కుటుంబానికి పెద్దనే కదా, ఇంటికి పెద్దనే కదా అనేటువంటిది లేకుండా బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి వాడు బాధ్యత రహితంగా మారడం ద్వారా ఆ ఇల్లు ఏమవుతున్నాయో తెలుసా? అప్పులో వచ్చి పట్టుకుని పోతున్నారు. అప్పులు ఇచ్చినటువంటి వారు ఊరుకుంటారా? చాలా జాగ్రత్త సుమా. జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. చింపిరి గుడ్డలట. మరొకసారి చదవమా, 23-21. త్రాగుబోతులను చూడండి, త్రాగుబోతులు తిండిబోతులు రెండూ ఉన్నాయి, రెండు పోతులు. దరిద్రులు అయిపోతారు. ఆ నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకోవడానికి కారణమవుతుంది. ఎవరైనా సరే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని, ఉన్నతమైనటువంటి బట్టలు సొసైటీలో మనము ధరించుకోవాలని చూస్తూ ఉంటాం. అది దేవుని యొక్క అనుగ్రహము. బాధ్యతాయుతంగా లేని కారణంగానే కదా మరి అవ్వమ్మ గారి మీద ఉన్నటువంటి మహిమ వస్త్రాలు ఏమైపోయినాయి? సాతాను గడు దొంగిలించాడు. ఆదాము గారి మీద ఉండవలసినటువంటి మహిమ వస్త్రాలు ఏమైపోయినాయి? దొంగిలించాడు. చాలా ఖరీదైనటువంటివి, పరలోక సంబంధమైనటువంటి మహిమ ప్రభావములతో ఏం చేశాడండి? తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవ్వలను సత్కరించాడే. ఇవి మీ యొక్క ఆ దేహాల మీద నుండి పోకుండా చూసుకోండి అని చెప్పి దేవుడు అన్నాడేమో. కానీ సాతానుడు ఏం చేశాడు? మభ్యపెట్టాడు. బాధ్యతను ఎప్పుడైతే విస్మరించాడో ఆదాము అవ్వలు వెంటనే సాతానికి ఏం చేశారు? చోటిచ్చారు, శోధనలో పడ్డారు. వాడు విత్తినటువంటి గురుగులు ఏమైపోయినాయి? స్వయంగా దేవుడు విత్తినటువంటి విత్తనాలు, గోధుమలు మంచి పంట పండాలి, కానీ వాడు గురుగులు విత్తాడు. గురుగులు పంట ఏమైపోయింది? నువ్వు తినొచ్చు, నువ్వు త్రాగొచ్చు. ఏం చెప్పాడు వాడు? దేవతల వల్ల అయిపోతారు. ఈ పండు తింటే దేవతల వల్ల అయిపోతారు. దేవతల వల్లే ప్రతి వారం వెళ్ళిపోవాలా? మేము అలాగే వెళ్ళాం. ఎప్పుడో సంస్కరణ ఇస్తారు కదా, పల్లారాధన, అప్పుడు వెళ్తాం. అప్పుడు కూడా షేక్ హ్యాండ్ తీసుకుని పాస్టర్ గారు ఎంతగానో ప్రార్థన చేస్తారు మా కొరకు. ప్రతి వారం దేవాది దేవుడు ఏం చేశాడు? ఒక కట్టుబడి పెట్టాడు, ఒక బాధ్యత పెట్టాడు. దేవుని పిల్లలమైనటువంటి మనకే వినేసి వెళ్ళిపోయి పడుకునే భక్తి కాదు ఇది. దేవునితో సత్సంబంధము పెంచుకోవాలి. అర్థమైందా? దేవునితో సత్సంబంధం పెంచుకోవాలి. ఆమేన్. పెంచుకుని చేసే భక్తిది. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనం చదవండి. కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమందు నిద్రించేవాడు కోతకాలం వరకు కూడా శ్రమపడ్డాడు. కోతకాలం వరకు కూడా అసలు ఆహార పానీయాలు ఏమాత్రం కూడా సేవించక నా పంట పండాలి, నా పంట పండాలి, నా పంట పండాలని ఎలాగ కృషి చేశాడో బాగా పండింది. అప్పుడు నిద్రపోతున్నాడంట. కొయ్యకుండగా అప్పుడు నిద్రపోతున్నాడంట. ఏమవుతుంది? కొయ్యకుండగా కనుక ఉంచినట్లయితే పంట ఏమైపోతుంది? నష్టపోతాడు. అంచేత కోతకాలమును ఏం చేయాలట? పడుకోకూడదు, నిద్రించకూడదు. కోతకాలం వచ్చిందిరా, నినివే పట్టణం వెళ్ళరా, నువ్వు కొయ్యి అన్నాడు యోనా గారిని. 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోనా గ్రంథం యోనా గ్రంథం. అప్పుడు వాడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా. చాలండి, చాలా జాగ్రత్త సుమా. ప్రవక్త, దేవుని యొక్క వాయిస్. ఏమండి? అబ్బా ఎంత గొప్ప కృప అండి.
యోనా గారు అంటే దేవునికి ఎంత ఇష్టం. ఒక ప్రవక్త. పంట చేతికి వచ్చేస్తుందిరా, నువ్వు వెళ్ళి కోసేయ్ అన్నాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నేనేమో పట్నం వెళ్ళాలి. గుండెల్లో రాడడిపోయింది. నేను వెళ్ళను అనుకున్నాడు మనసులో. వాడెక్కాడు, ఎక్కడో వ్యాపారానికి వెళ్తున్నాడు. వాడికేమొచ్చింది? శోధన వచ్చింది. వాడలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాడ కెప్టెన్ ఏమంటున్నాడు? మీ మీ దేవతలకు ప్రార్థన చేయండి. నిజంగా మనము సాఫీగా వెళ్తామని నాకు నమ్మకం లేదు. అయినప్పటికీ కూడా మీరు ప్రార్థనలు చేయండి మీ దేవతలకి. లోపలికి వెళ్ళి చూసాడంట వాడ. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ యోనా ఏం చేస్తాడు? నిద్రపోతున్నాడు. యోనా గారు అన్నాడా? ఓయి నిద్రపోతా అన్నాడా? ఎంత దారుణం అండి! ఎంత దారుణం! ఎంత దారుణం అంటే ఎంత హీనస్థితి! బాధ్యతను విస్మరించి మనం నడుస్తూ ఉన్నప్పుడు అన్యులకు కూడా మనం హీనులు అయిపోతాం. చాలా జాగ్రత్త సుమా. అర్థమైంది కదా? అన్యులకు కూడా మనం ఏమైపోతాం? హీనులం అయిపోతాం, దీనులం అయిపోతాం. అంచేత యేసయ్య అన్నాడు కదా, మిమ్మల్ని బట్టే నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతోంది. మీలో ప్రార్థన లేదు, మీలో వాక్యం లేదు, మీలో పరిశుద్ధత లేదు, మీలో క్రియలు లేవు. ఇవన్నీ కూడా ఎప్పుడు లేవో నేను బ్రతుకుతున్నాను అన్నటువంటి ఆలోచన మీలో ఉంది. నేను విశ్వాసిని, సంఘంలో సభ్యురాలిని, సభ్యుణ్ణి, మా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్తుంది అని అనుకుంటున్నారు. కానీ మీరు నిద్రపోతున్నారు వాడలో. దేవుడు అనుకుంటున్నాడు మీరు నిద్రపోతున్నారు వాడలో. మీ మీదికి శోధన రాబోతూ ఉంది. అపవాది గురుగులు జల్లబోతూ ఉన్నాడు. కాబట్టి శోధనలో పడకుండానట్లుగా మీరేం చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనా భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? వాడ కెప్టెన్ వచ్చి, ఓ ఈ నిద్రపోతా నీకేం సంభవించింది? నో 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 నో. ఏం చేస్తానంటే అన్యజనులకు వెలుగుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 5:8 పూర్వకాలం ముందు మీరు చీకటి ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు వెలుగు 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 మీరు వెలుగై ఉన్నారు. అయ్యో, మరి వెలుగంటే అందరికీ ఎలా ఉండాలి? అందరికీ ఎలాగ ఉండాలి? మీరు ఏది సంఘానికి వెళ్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. సంఘంలో మీ యొక్క ఖ్యాతి ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. ఒక బాధ్యత ఇచ్చాడు కదా దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చాలా జాగ్రత్త. దేవుణ్ణి నమ్మేసుకుంటే అన్నీ ఆయన ఇచ్చేస్తాడు. దేవుణ్ణి నమ్మేసుకుంటే అన్నీ ఆయన చేసేస్తాడు. దేవుణ్ణి నమ్మేసుకుంటే ఇంకా ఆయన చెంతలో ఆయన దగ్గరే ఉంచుకుంటాడు. నో. ఒక తల్లి వచ్చి అడుగుతుంది యేసేని, బాబాయ్ ఇంట్లో ఏ పని చేయట్లేదు, వీళ్ళు ఇంక నీ దగ్గరే ఉంటున్నారు, నీ దగ్గరే ఉంటున్నారు. పోనీలే, నీ దగ్గర ఉంటే నా బిడ్డలు చెడిపోరు, నీ దగ్గరే ఉంచుకో. నీకంటూ ఒక రాజ్యం ఉన్నదని అంటున్నావు కదా, అక్కడ కూడా వీళ్ళని మర్చిపోకే. కుడివైపున ఒకడిని, ఎడవైపున ఒకడిని పెట్టుకో. ఎక్కడ? కుడివైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని పెట్టుకో. ప్రభు అంటున్నాడు అది నా చేతిలో లేదు. ఆమె అది నా చేతిలో లేదు. ఈ లోకంలో ఉండగా మనం బాధ్యతగా మనము జీవించాలి. బాధ్యతగా జీవించినప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? తన యొక్క బాధ్యత ఏంటో తెలుసా? తన బిడ్డల్ని రక్షించడం. ఆమెన్. రెక్కలు చాచున్నాడు ఆయన, కానీ రెక్కల నీడలోనికి మనం రావాలంతే. అర్థమైందా? కోడి తన యొక్క పిల్లలను రెక్కలు చాపి అలాగా ఉంటుంది, పిల్లలు రావాలంతే. ఆ పిల్లలకి అదే సమయంలో ఏదో ఒక పురుగు వెళ్ళిపోతున్నట్టు, ఒక మిడత వెళ్ళిపోతున్నట్టు కనిపించుచున్నటువంటి సమయంలో రెక్కల నీడలోనికి రాకుండా ఆ పురుగు వెంబడి వెళ్ళింది అనుకో, పైన ఉన్నటువంటి గ్రతకి ఏమవుతుంది? అది
దేవుని యొక్క సన్నిధిలో చేస్తున్నటువంటి భక్తి అటువంటిదే. మన యొక్క జీవన యాత్ర కూడా అటువంటిదే. సంసోను ఒంటరిగా దొరికాడు, ఏమైపోయాడు? బలాఢ్యుడే కావచ్చు. యోధ ఇస్కరియోతు ఒంటరిగా దొరికాడు, ఏమైపోయాడు? ఏం చేస్తానంటే సాతానుగాడు చాలా చాలా వలలు వేస్తూ ఉంటాడు. అమ్మాయిల వలలు వేస్తాడు, బంగారం వలలు వేస్తూ ఉంటాడు, ఆస్తి వలలు వేస్తూ ఉంటాడు, డబ్బు వల వేస్తూ ఉంటాడు, తిండి వల వేస్తూ ఉంటాడు. ఏంటి తిండే కావాలి వాళ్ళకి. ఏం కావాలి? వారి కడుపే వారికి దేవుడు. యాషం ఏమైపోయాడు? తిండికి పడిపోయాడు. గేహజీ దేనికి పడిపోయాడు? వస్త్రాలకు పడిపోయాడు, బంగారానికి పడిపోయాడు. యోధ ఇస్కరియోతు దేనికి పడిపోయాడు? డబ్బుకు పడిపోయాడు. అననీయ సప్పిరాలు దేనికి పడిపోయారు? ఇలాగన్నమాట. ఏంటంటే దేవుని పిల్లలమైనటువంటి మనకు బిస్కెట్లు ఏం చేస్తాడంటే వలేస్తూ ఉంటాడు, బిస్కెట్లు వేస్తూ ఉంటాడు సాతానుగాడు. బాధ్యతగా మనము జీవించుచున్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క బిస్కెట్లకు పడిపోయామో, నేనైనా సరే మీరైనా సరే, నేను గనక పడిపోతే సంఘం పడిపోతుంది, మీరు గనక పడిపోతే కుటుంబాలు నాశనం అయిపోతాయి. అర్థమవుతుంది కదా? సంవత్సరం దేంట్లో పడిపోయాడు? ఆడపిల్లల విషయంలో పడిపోయాడు. చెత్త కోరికలు, చెత్త ఆలోచనలు. నాకు బలం ఉంది కదా, నా దగ్గరికి ఎవరు వస్తారు, ఎవడు మాట్లాడతాడు, వాడిని పట్టుకున్నానంటే 2 ముక్కలుగా చీల్చేస్తాను, అది వాడి యొక్క కాన్ఫిడెన్స్. కానీ చేసేది చాలా పాపము కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, దేవాది దేవుడు గొప్ప దేవుడు. ప్రతి విషయంలో కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి నా యేసయ్య ఏం చేస్తున్నాడు? మనకే చెప్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి, శోధనలో ప్రవేశించకుండానట్లుగా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు. బాధ్యతాయుతంగా ఒక దేశానికి రాజై ఉండి, ఒక జాతి ప్రజలకు రాజై ఉండి, దావీదు గారికి ఒంట్లో బాగుండకపోయినప్పటికీ కూడా తన యొక్క పరిస్థితి దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఎవరికి? అదనమాట. మన యొక్క పరిస్థితి ఎంత బాగుండకపోయినా దేవునికి చెప్పుకునే స్థితి కలిగి ఉండటమే బాధ్యత కలిగి ఉండడం. అటువంటి స్థితిలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన వాగ్దానాన్ని, తన యొక్క స్వరాన్ని, తన యొక్క దర్శనాన్ని దేవుడు మనకి ఇచ్చి బలపరుస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి? బలపరుస్తాడు. సామెతల గ్రంథం 20:13 చదవండి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడిచిపెట్టు, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుతువు. ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది చూడండి ఒకసారి. లేమికి భయపడి, లేమంటే ఏంటి? లేని స్థితి, లేని స్థితి, కరువు స్థితి. కరువులో ఏం చేయాలి? పడుకుంటారా? ఎవరైనా కరువులో పడుకుంటారా? కరువులో పడుకుంటారా? చెప్పండి. నిద్ర వస్తుందా? నిద్ర రాదు. అప్పులు ఉన్నప్పుడు నిద్ర రాదు. ఈ రోజున ఈ అప్పు ఇచ్చినటువంటి ఆయన వస్తాడు కాబట్టి ఈ అప్పు ఏదో రకంగా కొంతైనా మనం తీర్చాలి. ఏం చేద్దాం? హోటల్లో పని చేద్దామా? బట్టల షాప్లో పని చేద్దామా? లేకపోతే ఏదైనా తాపి మేస్త్రి దగ్గరికి వెళ్దామా? ఏంటి ఆలోచనలతో ఏమవుతుందో తెలుసా? ఆ మైండ్ సెట్. నిద్ర రాదండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి లేమికి భయపడి, కరువు వచ్చింది, దానికి భయపడిపోయి ఏం చేస్తున్నాడంటే ఆసక్తి పెంచుకుంటున్నాడంట నిద్రయందు. కానీ విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. ఆసక్తి నువ్వు విడిచిపెట్టు. నీ ఇంట్లో బాగుండకపోతే, నీ యొక్క మందిరం బాగుండకపోతే, నీ ఇల్లు బాగుండకపోతే, నిద్ర అనేటువంటిది మంచిది కాదు సుమా. ఆ నిద్ర యందు ఉన్నటువంటి ఆసక్తిని నువ్వు విడిచిపెట్టు.
ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు బాధ్యత కలిగినటువంటి వాడు. దేవుడు బాధ్యత కలిగినటువంటి వాడు. ఏం చేతనంటే సర్వ లోకాన్ని కూడా ఆయన చేసినటువంటి వాడు. కాబట్టి మీకు ఒక సంగతి చెప్తాను. ఈ యొక్క చర్చిలో మరమగ్గాలు హ్యాండ్లూమ్ కాదు, నేసే మగ్గాలు కాదు, మరమగ్గాలు. ఏం చేతనంటే నేను నేతగాడిని కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క రూములో ఒక 10 మొక్కలు పడతాయి, మరమగ్గాలు అంటే కరెంటు మొక్కలు. ఈ 10 మగ్గాలకి కూడా ఒకే నాయకుడు ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. ఈ 10 మగ్గాలకి కూడా ఒక్కడే ఉంటాడు. మగ్గం అనేటువంటిది మీ అందరికీ కూడా తెలిసినటువంటిది. ఏం చేతనంటే ఇదంతా వీవర్స్ కాలనీ కాబట్టి నేతలు ఎలా నేస్తారో తెలుసు కదా, నేతలు ఎలాగ నేస్తారో తెలుసు. చేతి మగ్గం నేస్తూ ఉన్నప్పుడు వ్యక్తి ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆ ఒక్కడిదే రెస్పాన్సిబిలిటీ. కానీ కరెంటు మగ్గాలు ఉంటాయే, మరమగ్గాలు ఉంటాయే, ఒక 10 మగ్గాలకి ఒక్కడే చూసుకోవాలి. ఈ 10 మగ్గాలు ఆన్ అయిపోతూ ఉంటాయి, 10 మగ్గాలు సౌండ్ చేస్తూ ఉంటాయి, 10 మగ్గాలు రన్ అవుతూ ఉంటాయి, 10 మగ్గాలు కూడా చీరలు తయారు చేస్తూ ఉంటాయి. అవి తయారు చేస్తున్నాయి కదా, నేను పడుకోవచ్చులే అని చెప్పి పడుకుంటే ఏమవుతాయో తెలుసా? చేతి మగ్గం ఒక్కడే ఉండి తయారు చేసినటువంటి వాడు సంపాదిస్తున్న ఆదాయం కంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? 10 మగ్గాలు ఉన్నప్పటికీ కూడా వాడు ఇంకా దరిద్రుడైపోతాడు. ఏం చేతనంటే 10 మగ్గాలు ఉన్నాయి పర్వాలేదులే, ఆడు ఒకే ఒక మగ్గం నేర్చుకుంటున్నాడు అని చెప్పి పడుకున్నాడు అనుకోండి. ఈ ఒక్క మగ్గం ద్వారా సంపాదించుకున్నటువంటి సంపాదన కంటే వాడికి వచ్చే సంపాదన ఏమవుతుందో తెలుసా? మొత్తం అంతా కూడా జీరో అవుతుంది. ఏం చేతనంటే ఈ ఈ 10 మగ్గాలు కండెలు నాళ్ళలో పెట్టి నేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక మొక్కానికి సంబంధించి ఆగిపోయింది అనుకోండి, మరలా వెంటనే ఆ చివర ఉన్నటువంటి వాడు మగ్గం ఎందుకు ఆగిపోయిందని చెప్పి ఇక్కడికి రావాలి, మరలా అది పెట్టాలి. ఇది పెట్టే లోపల మళ్ళీ అక్కడ ఉన్నటువంటిది ఆగిపోతుంది, మళ్ళీ అక్కడికి పరిగెట్టాలి. అర్థమవుతుంది? అక్కడికి పరిగెట్టాలి. అక్కడికి పెట్టి అక్కడ కండి పెట్టి వదలాలి, వదిలితే అది రన్ అవుతుంది. మధ్యలో మరలా పోగు ఏమన్నా తెగిపోయింది అనుకోండి, ఏ తల వెంట్రుకైనా నేసే సమయంలో ఏదైనా అడ్డుకున్నది అనుకోండి, మళ్ళీ చిక్కే. అంచేత నిద్రపోకూడదు. ఆమేన్. నిద్రపోకూడదు. నిద్రపోయారా లాస్ అయిపోతారు. ఒక బాధ్యత. దేవుని పిల్లలమైనటువంటి మనం, అమ్మ ఈరోజు వినేసేసి వెళ్ళిపోయి మరలా వచ్చేసేసి వినేసేసి వెళ్ళిపోయే భక్తి కాదు మంది. బాధ్యత పెట్టాడు దేవుడు. దేవుడు ఏం చేశాడు? ఒక బాధ్యత పెట్టాడు. అపోస్తలుల బోధ యందును దేవునికి స్తోత్రం, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థన యందును అది పెట్టాడు కదా. దానిని విస్మరించకుండా మనము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏమంటాడు కదా, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడా దా లోపలికి రా. బుద్ధి లేనటువంటి కన్యకలు, బుద్ధి ఉన్నటువంటి కన్యకలు కూడా పడుకున్నారు. పడుకోవడం అనేటువంటిది సహజం. మనం పెళ్ళిళ్ళకి వెళ్తామా, పెళ్ళి చూస్తూ ఉండగా పడుకుంటారు చాలామంది. ప్రయాణం చేస్తామా, ప్రయాణం చేస్తూ ఉండగా ఆ బస్సులో పడుకుంటారు. సహజం. ఈ సహజమైనటువంటి నిద్ర గురించి దేవుడు మాట్లాడట్లేదు. కానీ ఆత్మీయమైనటువంటి బాధ్యత రాహిత్యం ఎవరిలో ఉందో వాళ్ళు పడుకున్నటువంటి వాళ్ళతో సమానం అంటున్నది దేవుని వాక్యం. బుద్ధి కలిగినటువంటి వారు బయలుదేరారు, బుద్ధి లేనటువంటి వాళ్ళు బయలుదేరారు. వీళ్ళు పడుకున్నారు, వాళ్ళు పడుకున్నారు. కానీ 5 లోపలికి వెళ్ళిపోయారంటే వాళ్ళు బాధ్యతతో ఉన్నారు. అర్థమవుతుంది కదా? వాళ్ళు ఎలా ఉన్నారు? బాధ్యతగా ఉన్నారు. ఎప్పుడు వినపడుతుందో తెలియదు ఆ కేక. మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధులలో ఏముండాలి? నూనె ఉండాలి. వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ 5 సిద్ధుల్లో ఏమి లేదు? నూనె లేదు. ఇంటి దగ్గర బయలుదేరింది మొదలు
ఎన్నో కొట్లు 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 దాటుకుని వచ్చేసారు. భక్తి అనేటువంటిది అది సిద్ధపాటు, ఒక బాధ్యత. ప్రార్థన మానకండి. ఇంట్లో ఎవరికి బాగుండకపోయినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా పాదాలు పట్టుకుని బ్రతిమలాడండి. దేవుడు మనసున్న మంచి దేవుడు. నాకైనా మనసు ఉండదేమో, పాస్టర్ గారికైనా మనసు ఉండదేమో, కానీ మనసున్న మంచి దేవుడు, మనసున్న మంచి దేవుడు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చేప కడుపులో ఆ వాసన తట్టుకోలేక, అయ్యా క్షమించిన ఆయన, నువ్వు ఏం చెబితే అది చేస్తానని చెప్పి అన్నాడు. యోనా గారు అన్నారా లేదా? నేను చేసింది తప్పే, కానీ నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, వెళ్తాను నాయనా. ఆయన చేసినటువంటి ప్రార్థన కూడా దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. చంపేశాడా? చంపే దేవుడు కాదు, నష్టపరిచే దేవుడు కాదు. ఏమండి? చంపేసే దేవుడు కాదు, నష్టపరిచే దేవుడు కాదు. అప్పులు పోలు అవ్వాలని అసలు కోరుకోవట్లేదు. అయినా అడుపు తినే వాళ్ళలాగా ఉండాలి నా సంఘం అని చెప్పి అడుపు అంటలేదు దేవుడు. మిమ్మల్ని తలగా చేస్తాను, మిమ్మల్ని తలగా చేస్తాను, ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంచుతాను, కనులుగా చేస్తాను. నేను నీ జనాంగంలో నువ్వు ఎందుకు పనికిరానటువంటి దానివని అనుకుంటావేమో, లేదు, నా దృష్టిలో నువ్వు ఒక రాణివు, నా దృష్టిలో ఒక రాజువు నువ్వు, నాతో రాజ్యము ఏలుబడి చేసేవాళ్ళు మీరే అని చెప్పి ఆయన అనుకునే కొద్దీ మనం ఏమైపోతున్నామంటే అనుకోడు పెట్టలాగా. ఏమండి? పాటలే పాడడం, చప్పట్లే కొట్టం, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు సాక్ష్యాలే చెప్పం. సాక్ష్యం అనేటువంటిది ఒక బాధ్యతేనా? చప్పట్లు కొట్టడం ఒక బాధ్యతేనా? పాటలో గొంతెత్తి పాడటం బాధ్యతేనా? వాక్యం చదువుతున్నటువంటి సమయంలో వాక్యం వినడం బాధ్యతేనా? కానుకలు పడుతున్నటువంటి సమయంలో బాధ్యతగా తెచ్చి వేయడం, అంతా ఇంకా ఇంకా డీప్కి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం కదా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చాలా జాగ్రత్త సుమా. గురుగులు ఎవరైనా విత్తుతున్నటువంటి సమయంలో నా పాస్టర్ గారికి నచ్చదు, ఇది నా దేవునికి నచ్చదు, ఉన్నది ఉన్నట్లుగా ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు, ఆ క్రమాన్ని విడిచిపెట్టను, నేను ఆ సంఘానికే వెడతాను, నా ఆత్మీయ సంఘం అది అని చెప్పి ఎవరైతే బాధ్యతాయుతంగా ఉండి దేవుని యొక్క వాక్యానికి భయపడి జీవిస్తారో వాళ్ళదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం.